ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు. మన కడాయి అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఇప్పుడైతే ఉల్లిగడ్డను కాల్చుకోవాలి. మన ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉడికింది. మన ఉల్లిగడ్డ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇప్పుడు మన ఉల్లిగడ్డ పేస్ట్, నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, ఇందులో మెంతి పొడి అనేది కన్ఫామ్గా చేపల కూరలో వేయాలి. కరివేపాకు, పసుపు, చింతపులుసు మంచిగా కాసేపు నానబెట్టుకున్న చింతపులుసును ఇప్పుడు ఇలా చింతపులుసు అంతా రసం అంతా తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి చింతపులుసు. ఇప్పుడైతే మన చేపలకు సరిపడా చింతపులుసుని అయితే వేసుకుందాం. ఇందులోనే కారం వేసుకోవాలి, ఉప్పు, కొత్తిమీర ఆకు కాడలు, పులుసు అనేది మసిలేటప్పుడు అందులోనే వేసుకోవాలి. మన చేపల పులుసులకి మన చెట్టు పుదీనా, ఇప్పుడు పులుసు అనేది మసిలేంత వరకు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, మన పులుసు అనేది మసులుతుంది. ఇప్పుడు అందులో చేప ముక్కలు వేసుకుందాం. ఒకసారి అయితే మన చేపల పులుసుని చూసేద్దాం. ఆల్మోస్ట్ మన చేపల కూర ఉడికిపోయినట్టే. ఇందులో కొత్తిమీర వేసుకుందాం, ధనియా పౌడర్, మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి మన చేపల కూర.